ఎక్కడికి వెళ్ళిపోయావురా ఇంతసేపు? ఫ్రెండ్ కనిపిస్తేను మాట్లాడుతూ ఉండిపోయానమ్మా. ఇక్కడ నీకు ఫ్రెండ్ ఎవరు? చూపిస్తానుండు. రేయ్ హర్భజన్ సింగ్, హర్భజన్ సింగ్ ఇధర్ आओ. వీడేనమ్మా నా క్యూట్ ఫ్రెండ్. ఈ అబ్బాయిని ఎప్పుడు చూడలేదే. అదేంటి ఎక్కడో చూసినట్టు అనిపించలేదా? బాగా చూడండి, వీళ్ళు అపర్ణ పోలికలు కనిపిస్తాయి. అవునరా, అపర్ణకి మగ వేషం వేస్తే ఎలా ఉంటుందో అచ్చో అలా ఉన్నాడు కదా. అందుకే వీడుంటే నాకు బాగా ఇష్టం. ఏంటి ఇరికించేస్తున్నావు? నో, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ చేస్తున్నా. అమ్మా, వీడు పుట్టింది పంజాబ్లో అయినా పెరిగింది చదివింది అంతా ఇక్కడే. తెలుగు మనకంటే బాగా మాట్లాడతాడు. నేనంటే ప్రాణం పెడతాడు. అపర్ణ, మా అమ్మకి అక్కకి దండం పెట్టు. నమస్తే ఆంటీజీ. నమస్తే. నమస్తే జీ. రే, వీణ్ణి పట్టుకుని అపర్ణ అంటావేంట్రా? అంటే వీడు అపర్ణలా ఉంటాడు కదా, అందుకే అందరూ ఈ హర్భజన్ సింగ్ ని బజ్జీ అంటుంటే నేను మాత్రం అప్పు అపర్ణ అని పిలిచేవాడిని కదా. మీకు విషయం తెలుసా? వీడే గనక అమ్మాయిలా పుట్టుంటే అపర్ణని కాకుండా వీడినే పెళ్లి చేసుకునేవాడిని. ఏమంటావు డియర్? ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళకి డౌట్ వచ్చేలా చేయకు. కూర్చో అపర్ణ, కూర్చో కూర్చో. బెటు బెటు. ఒరే, మాటి మాటికి వాణ్ణి అపర్ణ అనకురా, మాకేదోలా ఉంది. సరే. అరే అపర్ణ, సెల్ఫీ తీసుకుందా? దగ్గరికి రారా. ఎలా ఉంది? వాడు నీకు ఫ్రెండ్లా లేడు, లవ్వర్లా ఉన్నాడు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,